పాకిస్తాన్ ఉగ్రవాదంతో పాటు తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలను పెంచిపోషిస్తూ ఉంటుందని ప్రపంచానికి మరోసారి రుజువైంది. ప్రపంచ దేశాల్లో ఆ దేశానికి ఉన్న క్రెడిబిలిటీ ఏంటో అందరికీ తెలిసిందే. అప్పు పుడితే కానీ ఆ దేశం నడవలేని పరిస్థితి. అయినా కూడా గొప్పలకు పోయి అడ్డంగా పరువు తీసుకోవడం ఆ దేశానికి ఆనవాయితీగా వస్తున్న ఆచారంగా మారిపోయింది. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాక్ ఎంతటి అపఖ్యాతి పాలైందో తెలిసిందే. ఇక ఇప్పుడు అమెరికా చేతిలో కూడా తీవ్ర అవమానానికి గురైంది పాకిస్తాన్. అంతర్జాతీయంగా తమ ఉనికిని చాటుకోవాలని పాకిస్తాన్ చేసే ప్రయత్నాలు మరోసారి బెడిసికొట్టాయి. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ నిర్వహించ తలపెట్టిన సైనిక దినోత్సవ పరేడ్కు తమ దేశ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ను ఆహ్వానించారంటూ పాకిస్తాన్ చేసిన ప్రచారాన్ని అమెరికా ఖండించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని వైట్ హౌస్ స్పష్టం చేసింది. అమెరికా తన సైనిక పాటవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ భారీ సైనిక ప్రదర్శనను నిర్వహించారు. దీనిలో పాల్గొనేందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఇటీవల ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి పొందిన అసీం మునీర్ను అమెరికా ఆహ్వానించిందని పాక్ చెప్పుకొచ్చింది. వాషింగ్టన్లో జరిగే అమెరికా సైన్యం 250వ వార్షికోత్సవ వేడుకలకు అసీం మునీర్ వెళ్తున్నారని, అమెరికా ఆహ్వానం మేరకు వాషింగ్టన్లో జరిగే ఈ మిలిటరీ పరేడ్కు మునీర్ హాజరు కానున్నారని ఓదరగొట్టింది. ఇది పాకిస్తాన్ అమెరికా సంబంధాలపై చర్చకు దారితీసింది. అయితే వైట్ హౌస్ మాత్రం ఈ వార్తలను తీవ్రంగా ఖండించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, ఈ పరేడ్కు ఏ విదేశీ సైనిక నాయకుడిని ఆహ్వానించలేదని తెలిపింది. దీంతో తన ప్రతిష్టను పెంచుకోవడానికి తరచూ అసత్యాలను ఆశ్రయించే పాకిస్తాన్కు మరోసారి తీవ్ర భంగపాటు ఎదురైంది. అంతర్జాతీయ దేశాల ముందు పాక్ దేశానికి మరోసారి పరువు మంటగలిసింది. గతంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ప్రతినిధి బృందాన్ని అనుకరిస్తూ పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని బృందం అమెరికాలో పర్యటించినప్పుడు కూడా ఇలాంటి వైఫల్యమే ఎదురైంది. అండర్ సెక్రటరీ స్థాయి కంటే పై స్థాయి అమెరికా అధికారులను కలవడంలో ఆ బృందం విఫలమైందని నివేదికలు పేర్కొన్నాయి. ఇక శనివారం జరిగిన సైనిక పరేడ్లో వేలాది మంది సైనికులు, డజన్ల కొద్దీ ట్యాంకులు, ఇతర సైనిక వాహనాలతో పాటు హెలికాప్టర్లు, పారాట్రూపర్లు పాల్గొన్నారు.